ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఈ వంతెనను దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తారు. కట్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక చినాబ్ వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని సైతం మోదీ ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుండటంతో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై ఏర్పాటైన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలో 8వ వింతగా మారనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చినాబ్ బ్రిడ్జిపై అత్యాధునిక వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టేందుకు అంతా సిద్ధమైంది. ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజు చేసిన ఆలోచనలకు 42 ఏళ్ల క్రితం బీజం పడింది. ఆ కళ ఇప్పుడు నిజమైంది. అయితే 50 కోట్ల అంచనాలతో పూర్తి చేయాలనుకున్న ఈ రైల్వే ప్రాజెక్టు కాస్త ఇప్పుడు దాదాపు 43,800 కోట్లకు చేరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్కు ఒక రైలు నడవనుంది. స్టీమ్ ఇంజిన్ రైలును నడిపించేందుకు మొదట భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో ప్రయాణించనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భాగ్యశ్రీ, ఇంజనీర్ల ప్రతిభకు మరో అద్భుతమైన కట్టడం ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్ నదిపై ఏర్పాటైన ప్రపంచంలోనే అత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఎన్నో విశిష్టతలతోటి ఏర్పాటైంది. ప్రపంచంలోనే 8వ వింతగా ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంది. ఇక ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైల్వే బ్రిడ్జ్ తో పాటు భారత మొట్టమొదటి కేబుల్ ఆధారితతో కూడిన అంజీ అనే బ్రిడ్జ్ ను, అదేవిధంగా కట్రా శ్రీనగర్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. మొత్తం 46,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి భారత రైల్వే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అందులో భాగంగా ఉంది. ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని కూడా ఇంజనీర్లు చెప్తున్నారు. ముఖ్యంగా భూకంపాలు ఎక్కువగా వచ్చే రియాసీ జిల్లాలో ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఏర్పాటైంది. ముఖ్యంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి రైళ్లు వెళ్లేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. మొత్తం కేవలం ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడానికి 1,486 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఈ చినాబ్ బ్రిడ్జ్లను పర్యవేక్షించింది. ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్లలో ఈ ఏర్పాటు కావడానికి ఒక భారతదేశమే కాదు, దక్షిణ కొరియా, జర్మనీ, ఫిన్లాండ్ లాంటి దేశాల ఇంజనీరింగ్ కంపెనీలు కూడా ఈ బ్రిడ్జ్ కట్టడంలో ఎంతో సహాయపడ్డాయి. భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓలు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంతో సహాయం పడ్డాయి. ఇప్పటి వరకు చైనాలో ఉన్న బెయిపాన్ నదిపై 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ రికార్డుని భారతీయ రైల్వే బ్రేక్ చేసింది. మొత్తం 359 మీటర్ల ఎత్తైన ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తు ఉంటుందని కూడా రైల్వే అధికారులు తెలుపుతున్నారు. వచ్చే 120 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
చీనాబ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో జమ్మూలోని కట్రా నుంచి శ్రీనగర్ కు 3 గంటల్లోనే చేరుకోవచ్చని 2 నుంచి 3 గంటల సమయం ఆదా అవుతుందని కూడా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మనందరికీ తెలుసు తమిళనాడులో ఒక పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని సముద్రంలో ఏర్పాటు చేశారు. దాన్ని మరొక ముందే మరొక రైల్వే బ్రిడ్జ్ ను ఈ రోజు ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. కాశ్మీర్ ను అదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలను కలపడంలో ఈ చీనా రైల్వే బ్రిడ్జ్ ఎంతో ముఖ్యంగా ఉంటుంది. మొత్తం ఈ బ్రిడ్జ్ పొడవు 1.3 కిలోమీటర్లు ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ గా ఈ చీనా రైల్వే వంతెన రికార్డుకి ఎక్కింది. దీంతో పాటు ఈ రోజు మరికొన్ని బ్రిడ్జ్లతో పాటు కొన్ని హైవేలకు, నేషనల్ హైవేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన విధంగా మరికొన్ని ప్రారంభిస్తారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.